చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయ్యయ్యో, సాక్షికి నిద్ర పట్టక నా రూమ్ లోకి వచ్చింది. ఏడవకు, అమ్మ నీ దగ్గరే ఉంది కదా, భయమే లేదు. పద్మావతి, నువ్వు దీక్షకి తల్లిలా మారావు. నిజానికి నేను ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. సీనయ్య, దీక్ష బాగా భయపడినట్టుంది. నేను తీసుకెళ్లి నిద్రపుచ్చుతాను. సరే పద్మావతి, తీసుకెళ్ళు. అమ్మా, నాకేదైనా కథ చెప్పు, త్వరగా నిద్ర వస్తుంది. అలాగే నాన్న, నీకు మంచి కథ చెప్తాను. రా. దీక్ష భయపడి ఏడుస్తున్నట్టుంది. భయం వేస్తే ఇక్కడికి రావచ్చు కదా. అమ్మ దగ్గరికి వెళ్ళాలా? అమ్మా నాన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటుంటే దీక్ష డిస్టర్బ్ చేసింది. సాక్షి, దీక్షని ఒంటరిగా వదిలేసి వచ్చావు. తను భయపడిపోయింది. పర్లేదులే అమ్మా, ఇప్పుడు భయం పోయింది. సరే రండి, ఇద్దరిని నిద్రపుచ్చుతాను. రండి. తులసమ్మ తల్లి, సీనయ్యకి నాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా దీవించమ్మా. మేమిద్దరం ఇక ఎప్పటికీ విడిపోకూడదు. ఈ చైతన్య ఇంట్లోకొస్తున్నాడు. పద్మావతి తులసి కోటకు పూజ చేస్తోంది. ఈ టైంలో విష్ణు కూడా వస్తే నా ప్లాన్ మొదలు పెట్టొచ్చు. ఇదేదో భలే ఉందే. పద్మావతి పూజ చేస్తుంటే ఫలితం మాత్రం నాకు దక్కింది. నేను కోరుకున్నట్టే విష్ణు వస్తున్నాడు. మేడం
అయ్యో అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? ఏమైంది మేడం? కాళ్ళు ఏదో గుచ్చుకుంది. కొంచెం ఓర్చుకోండి మేడం, బ్లడ్ ఎక్కువ పోతుంది. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. బాగా లోతుగా దిగినట్టుంది. మేడం మీరు ఉండండి. పద్మావతి, సినయ్య, పద్మావతి. మేడం వేడి నీళ్ళతో కాపడం పెట్టండి, తగ్గిపోతుంది. టీటీ ఇంజెక్షన్ చేయించుకోండి, సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది. పద్మావతి, ఎప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకుని తిరిగితే ఎలా? కాస్త కిందకు కూడా చూస్తూ నడవాలి, లేదంటే ఇలాగే జరుగుతుంది. నేను ప్రదక్షిణలు చేస్తున్నానత్తయ్య, అందుకే గమనించలేదు. సరే, ఈసారైనా జాగ్రత్తగా ఉండు. నడిచేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకున్నాడు. చైతన్య, ఆ లగేజ్ ఏంటి? సార్ అది పిల్లల ట్యూషన్ కోసం మేడం నన్ను ఇక్కడికి షిఫ్ట్ అవ్వమన్నారు. అవునా? మేడం మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చైతన్య, ఒక నిమిషం. రంగమ్మా, రంగమ్మా, చెప్పండమ్మా. రంగమ్మా, ఈ రోజు నుండి చైతన్య ఎక్కడే ఉంటారు. ఆయన్ని గెస్ట్ రూమ్ కి తీసుకువెళ్ళాం. అలాగేనమ్మా. మీరు నాతో రండి బాబు. పర్వాలేదు సీనయ్య. చూసావురా విష్ణు, ట్యూషన్ చెప్పడానికి ట్యూటర్ని పిలిస్తే సరిపోతుంది కదా, దాని కూడా ఆ చైతన్య కావాలా? అమ్మా, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకు. చైతన్య తెలివైన ఎంప్లాయ్, పైగా ఎఫిషియెంట్, అందుకే ప్రిఫర్ చేసి ఉండొచ్చు. ఆ చైతన్య అందగాడు కూడా. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆఫీస్నే ఇల్లులా భావించే చైతన్యం తీసుకొచ్చి ఇంటినే ఆఫీస్లో వాడుకోమని చెప్తోంది. ఇది కరెక్టేనా? ట్యూషన్ చెప్పడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు, పైగా మన పిల్లలు తెలివైన వాళ్ళు. కాని ఈ పద్మావతి చైతన్యనే ఎందుకు ఇంట్లోకి తెచ్చిపెట్టిందో ఒకసారి ఆలోచించు. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళ మధ్య ఏం లేదు. ఒకప్పుడు చిట్టీతో నాకున్న స్నేహాన్ని ఇలాగే అందరూ అపార్థం చేసుకున్నారు. అందువల్లే కదా ఇన్ని సమస్యలొచ్చాయి. ఇప్పుడు అలాంటి అపార్థాల్ని ఇంట్లోకి రానివ్వదలుచుకోలేదు. నువ్వు రానివ్వకపోయినా ఆ పద్మావతి చైతన్యని ఇంట్లోకి తెచ్చి లేనిపోని అనుమానాలు కలిగించింది కదరా. అమ్మా, ఇంక చాలు, ఈ టాపిక్ వదిలే. పద్మావతికి టీటీ ఇంజెక్షన్ చేయించాలి. డాక్టర్కి కాల్ చేస్తాను. విష్ణు, నీకు పద్మావతిపై కేరింగ్ బాగా పెరిగింది. ఇకపై నేను మాట్లాడే ప్రతి మాట నీకు ఆమెపై అనుమానం పెరిగేలా చేస్తాను. ది గేమ్ స్టార్ట్స్ నౌ. దీక్ష, ఓసారి నాతో రా. ఏంటి బేబీ? రా చెప్తాను. నువ్వు చదువుకో. దీక్ష, నేనిప్పుడు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. చెప్పు బేబీ, చేస్తాను. పద్మావతి మీ అందరి కోసం జ్యూస్ రెడీ చేసి తనే తెస్తుంది.
తాగేద్దాం బేబీ. నాకు జ్యూస్ అంటే చాలా ఇష్టం. సర్లే, పద్మావతి రాగానే నేను సైగ చేస్తాను. ఆమెకి కాలడ్డం పెట్టు, దాంతో కింద పడిపోతుంది. బేబీ, జ్యూస్ కూడా కింద పడిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది. అయ్యో, నువ్వు కూడా మీ లవంగం తాతలా మాట్లాడుకో. కావాలంటే 100 జ్యూసులు చేసిస్తాను. ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే బేబీ. ఈరోజు సాక్షి వాళ్ళమ్మ కింద పడుతుంది, ఓకేనా? దీక్ష, నీకు తెలియని విషయం ఏంటంటే పద్మావతికి నువ్వు కాలు అడ్డం పెడితే తను కింద పడదు, చైతన్య మీద పడుతుంది. సాక్షి, జ్యూస్ తీసుకో. అమ్మా నేను తర్వాత తాగుతాను. దీక్ష, జ్యూస్ తీసుకోమా. నాకొద్దమ్మా. చైతన్య, అయ్యో. ఛా, ఇది పడుతుందనుకుంటే పడలేదు. దీక్ష సరిగ్గా కాలు అడ్డు పెట్టినట్టు లేదు. అయ్యో, సారీ చైతన్య, చూసుకోలేదు. అయ్యో చైతన్య, సారీ చైతన్య. ఇట్స్ ఓకే మ్యామ్. అయ్యో సారీ చైతన్య, షర్ట్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టుంది. నేను జాగ్రత్తగా ఉండాల్సింది. ఇట్స్ ఓకే మేడం, పర్వాలేదు. విష్ణు త్వరగా వస్తే బావుండు, మంచి సీన్ మిస్ అయిపోతుంది. సారీ అమ్మా, కాల్ తగిలింది. పర్వాలేదులేమ్మా, పొరపాటున జరిగిన దానికి తప్పే ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ చైతన్య, నేనే చూసుకోవాలి. ఇట్స్ ఓకే మేడం, పర్వాలేదు మేడం, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. మీరు రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ మీకు ఇంజరీ అయింది కదా, ఎక్కువసేపు నించోకండి. కానీ నా వల్లే కదా ఇలా జరిగింది. నేను చేసిన పొరపాటుని నేను సరిదిద్దుకుంటాను. రారా, వస్తే వీళ్ళిద్దరినీ ఇలా చూస్తే అప్పుడు పద్మావతికుంటుంది. ఇలాంటప్పుడు చూడవు, ఒకసారి తలెత్తి చూడరా. అమ్మా, పర్వాలేదని అంకుల్ చెప్తున్నాడు కదా, ఇటివ్వు, నేను తుడుస్తాను. పర్వాలేదులే సాక్షి, నేను తుడుస్తానులే, నువ్వు చదువుకో. లేదమ్మా, నాకివ్వమ్మా. ఎవరు వద్దండి, ఇటివ్వండి, నేనే తుడుచుకుంటాను. ఛ, మంచి అవకాశం మిస్ అయింది. పద్మావతి, ఏమైంది? పొరపాటున స్లిప్ అయి జ్యూస్ చైతన్య మీద పడింది సీనయ్య. అయ్యో, మీరు వెళ్ళి వాష్ చేసుకురండి. డాక్టర్, మీరు చూడండి. ఓకే. కొంచెం లోతుగానే దిగింది. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేస్తాను.
సార్కి మీరంటే చాలా ఇష్టం మేడం. ఇంజరీ అవగానే మీకోసం డాక్టర్ని తీసుకొచ్చారు. ఛ, నేను ఇక్కడ అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతుందొకటి. ఇదిగోండి. మరేం పర్లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు. నేనిచ్చిన మందులు వాడితే ఓ 2-3 రోజుల్లో నయమైపోతుంది. ఆ, సరే డాక్టర్. మీ డబ్బులు నేను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే. అరే విష్ణు, కార్తీక మాస వనభోజనాలకి రేపు అందరం వెళ్దామా? అమ్మా, నాకు రేపు వర్క్ ఉంది. పైగా పద్మావతి కాలికి గాయమైంది. ఈ టైంలో ఇవన్నీ వద్దు. అమ్మా నాన్నలు వనభోజనాల్లో దగ్గర అవుతారు. ఎలాగైనా నాన్న నొప్పించాలి. నాన్న, మనమందరం వనభోజనాలకు వెళ్దాం. అమ్మకి బానే ఉందని డాక్టర్ చెప్పారు కదా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. అవునరా విష్ణు, పిల్లలు కూడా వెళదాం అంటున్నారు కదా. కాస్త అలా బయటకు వెళితే పద్మావతికి కూడా రిలీఫ్గా ఉంటుంది. అవును డాడీ, వెళ్దాం ప్లీజ్. అవును డాడీ, వెళ్దాం ప్లీజ్. ఓకే ఓకే, వెళ్దాం. హే, మనం అందరం కలిసి వనభోజనాలకు వెళ్తున్నాం. హే, మనమందరం వెళ్తున్నాం. యే! చైతన్య, నువ్వు కూడా మాతో పాటు వస్తావా? పర్లేదు మేడం. మీ ఫ్యామిలీ ట్రిప్లో నేనెందుకు? మీరు రండి సార్, మాకు కష్టపడి ట్యూషన్ చెప్తున్నారుగా. చైతన్య, మా కంపెనీలో ఎంప్లాయీస్ కూడా మా ఫ్యామిలీలో భాగమే. వనభోజనాలకి నువ్వు కూడా రావచ్చు. ఓకే సార్. రండి రండి, అందరం వెళ్తే పద్మావతిని విష్ణుని విడగొట్టి తీసుకురావచ్చు. బేబీ ఏదో ప్లాన్ చేసింది, తను చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. అందరూ వస్తారులే, మనం బయట వెయిట్ చేద్దాం రా. నువ్వు వెళ్ళు, నేను బేబీతో పాటు వస్తా. సరే, తొందరగా రా. దీక్ష, ఏంటి బేబీ? నీ మెడలో ఈ ముత్యాల దండ చాలా బాగుంది. ఇది డాడీ కొన్నారు బేబీ. అందరూ ఇది చాలా బాగుంది అన్నారు. దీక్ష, ఈ ముత్యాల దండని వెంటనే తీసి కిందకు విసిరి. బేబీ, ఇంత జల్సి పనికిరాదు. ఇది నా మెళ్ళో బాగుందని దీన్ని తీసి పడేయమంటావా? కావాలంటే నువ్వు వేరేది కొనుక్కో. అయ్యో దీక్ష, నేను పద్మావతిని ఒక ప్లాన్లో ఇరికించడానికి అలా చెప్పాను. నాకు వేరే దారి కనిపించట్లేదు. అయితే సరే, నిజంగానే కొనిస్తావా? ఒట్టే, నన్ను నమ్ము. నిజంగా కొనిస్తాను. ముందత్తి. అమ్మతోడు భూదేవి మీద ఒట్టేయ్. బా, లక్షలు పోసి కాన్వెంట్లో చదివిస్తుంటే ఈ తెలుగు ఒట్లేంటి? సరే, ఒట్టు కొనిస్తాంతి. సరే బేబీ.
ముత్యాలహారం అంటే దీక్షకి చాలా ఇష్టం. తన మెడలోంచి తెగిపోయి పడిపోయినట్టుంది. ఏమైంది మేడం? ముత్యాలహారం తెగి పడిపోయిందా? అవును చైతన్య, దీక్ష మెడలోంచి పడిపోయినట్టుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను మేడం. సారీ మేడం, సారీ మేడం. ఇట్స్ ఓకే చైతన్య, నేను కూడా నిన్ను చూడలేదు. మేడం, నేను మీకు మరోసారి సారీ చెప్పాలి. దేనికి?